టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా హీట్‌గా సాగుతుంది. ఇప్పటికే 18 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మన ఇండియా టీమ్ సూపర్ ఫామ్‌లో ఉంది. ఇండియా ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది. మొదటి మ్యాచ్‌లో యూఎస్ఏని 29 రన్స్ తేడాతో ఓడించగా, రెండో మ్యాచ్‌లో నమీబియాని 93 రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది. ఇండియా గ్రూప్ ఏలో టాప్‌లో ఉంది. 4 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా +3.05 ఉంది. మరొక విజయం సాధిస్తే సూపర్ 8కు నేరుగా క్వాలిఫై అవుతుంది. ఇక ఈ టోర్నమెంట్‌లో అతిపెద్ద మ్యాచ్ ఏమిటంటే ఫిబ్రవరి 15న శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఇది గ్రూప్ ఏలో మూడో మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ 8కి స్ట్రాంగ్‌గా వెళ్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వర్షం విలన్‌గా మారే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. టోర్నమెంట్ మొదలవక ముందు కూడా వర్షాలు పడ్డాయి. గత 4 రోజులుగా కాస్త బ్రేక్ వచ్చింది కానీ, ఆదివారం నుంచి మళ్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 15న మ్యాచ్ రోజున 50-80% వర్షం పడే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటల సమయంలో స్కాటర్డ్ థండర్ స్టార్మ్స్, రాత్రి కూడా లైట్ షవర్స్ ఉండవచ్చని చెప్తున్నారు. ఇలా జరిగితే మ్యాచ్ ఆలస్యం అవ్వచ్చు లేదా పూర్తిగా వాషౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాషౌట్ అయితే 2 టీంలకు ఒక్కో పాయింట్ వస్తుంది. కానీ ఫుల్ మ్యాచ్ జరిగితేనే ఐసీసీ బ్రాడ్కాస్టర్లకు భారీ లాభాలు వస్తాయి. వరుణుడు కరుణిస్తాడా లేక కాటేస్తాడా చూడాలి. ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మాజీ క్రికెటర్లు రెచ్చిపోయారు. ఇండియాను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది కదా, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. అద్భుతంగా ఆడి ఇండియాను ఓడిస్తామని చెప్తున్నారు. కానీ మన ఇండియా టీం ఫామ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు భారీ స్కోర్లు చేస్తున్నారు. బౌలింగ్లో కూడా డామినేట్ చేస్తున్నారు. సోదరులారా, శివరాత్రి రోజున ఈ మహా మ్యాచ్ అందరం ఎదురు చూస్తున్నాం. వర్షం లేకుండా ఫుల్ మ్యాచ్ జరిగి ఇండియా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.